జోడియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం, ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. ఇప్పుడు మనం తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడి నుంచి ఊరేగింపుగా జనసేన కార్యకర్తలు నాయకులు బయలుదేరి పెనపాడు వెళ్తున్నారు. పెనపాడులో 23, 24, 25 వార్డులకు సంబంధించి వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈరోజు జనసేన పార్టీలో చేరబోతా ఉన్నారు. వీళ్ళంతా ఈ ప్రధాన కార్యాలయం నుండి మనోహర్ గారితో పాటు బయలుదేరి ఊరేగింపుగా పెనపాడు బయలుదేరారు. పట్టణంలోని పలు వీధుల గుండా వీళ్ళు ఊరేగింపుగా బయలుదేరి పెనపాడు వెళ్తున్నారు. మనం కూడా అక్కడికి ఆ ఊరేగింపుగా వెళ్ళి అక్కడ జాయినింగ్స్ ఎలా ఉన్నాయో మనం కూడా చూసేద్దామండి. జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణగర్జన చేసేనా. జాగో రే జాగో కదిలిందిర జనసేన జన జాతరలో నేడు రణగర్జన చేసేనా. ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా. ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా. ప్రజాక్షేమమే గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట. ఆడుతున్న
అందరూ చూడరాట అడుగడుగునగు పడగ వినీతి కోనరాదు కోస్తైనా నీతి అక్రమ సంపాదననే ధ్యేయం నీట మునిగిపోయిందిర న్యాయం ఓ దోపిడి దొంగల భరతం పట్టగ సర్కారుకు గరి కోరి కట్టగా శివంగులైనరు ఆడబిడ్డలు సింహ గర్జనై మన ఆంధ్రాలో జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు రణగర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు రణగర్జన చేసేనా ఆడబిడ్డలంతా వరగగ్గై మండేనా పవనన్న దండులోనా జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అగ్గై మండేనా పవనన్న దండులోనా జెండై నినదించేనా మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ తగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెళ్ళుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం జనగణమే తనగణమై ఉదయించిన జనసేన జనహితమే తన మతమై కదిలింది జనసేన 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 తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన పరుచుకున్న ముళ్ళ కంచె తెచ్చడానికై ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడానికై అవినీతి అడ్డుగోడ కూల్చడానికై ఆశయాల బావుటాలు పైకెగరేస్తూ దారిలేని దారుణాల చిక్కుకున్న జాతికి ఊపిరినే అందించే పవనమే వీస్తోంది జనగణమే తనగణమై ఉదయించిన జనసేన జనహితమే తన మతమై కదిలింది జనసేన 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 తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా
సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 చెగువేరా కదం శేషేంద్రుని పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 మొదలిపుడే కదా ముందున్నది కదా ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా పవనముల సదా నలు దిశలకు పద బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 గమనం మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద తెరమరుగులో నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంగు కొంకు లేని జన సైనికుడై పద 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 మెరుపుల
పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా? కలలు కను వర్తమానాన్ని ద్వేషించే వరకు కలలు కను, నీ కలలను తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. సూర్యుడి నుంచి సూర్యుడు 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2. కరెంటి వినయ్ గారికి, కరెంటి వాసు గారికి, అనంతరం రాంబాబు గారికి, అదేవిధంగా మా తండ్రి గారితో ఆ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉండే మన మైలా రాము గారికి, కుమారుడు సుధీర్ గారికి, అదేవిధంగా మన సాయి గారికి, రాంబాబు గారి అమ్మాయి, అదేవిధంగా ఇప్పుడే లండన్ నుంచి వచ్చిన మన వీర మహిళ, ఆమెను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, సోదరుడు జాకిర్ మీకు వివరించినట్టు ఈ ప్రాంతంలో ఏ సందర్భంలో సరే పేద ప్రజలకి అండగా ఉండాలి. ప్రభుత్వం అంటే ఖచ్చితంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి, మెరుగైన అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. ఏ ఒక్కరికి కూడా మీకు ప్రభుత్వం నుంచి అందలేదనే భావన రాకుండా ఇంటింటికి తిరిగి అందరికీ సంక్షేమం అందేటట్టు 2004 నుంచి కూడా ఒక చక్కటి ప్రయత్నం చేసుకుంటూనే వచ్చాం. రేషన్ కార్డు విషయంలో కానివ్వండి, 35 కిలోల బియ్యం వితంతువులు కానివ్వండి, లేదా ప్రత్యేకంగా ఇక్కడ నివసిస్తున్న అనేక మంది వృద్ధులు, మహిళలు, వితంతువులు, ఎంతో మంది వికలాంగులు, వాళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చేటట్టు ఆ రోజున ఇంటింటికి తిరిగి అందించేవాళ్ళం. ఈ రోజున నేను ఇప్పుడే మన సోదరుడు అఖిలేశ్వరరావు గారిని అడుగుతున్నాను, ఈ ప్రాంతానికి ప్రజలు ఏం కోరుకుంటున్నారని. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే నేనే ఆశ్చర్యపోయాను. ఈ రోజు కూడా ప్రజలు కోరుకునేది ఏంటంటే మాకు మంచి రోడ్లు కావాలి, మురుగు కాలువలు బాగా కట్టాలి, మున్సిపాలిటీ నుంచి శానిటేషన్ వర్కర్లు వచ్చి మురుగు కాలువల విషయంలో, ఇక్కడ ఉన్న శానిటేషన్ విషయంలో ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకూడదు అనేది ప్రధానమైన కోరికని అని చెప్పారు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పరిపాలించుకుంటూ ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన నిధులు తెచ్చుకొని మన తెనాలి అభివృద్ధి చేసుకునేటప్పుడు ఎందుకు మనటువంటి కనీస మౌలిక సదుపాయాల గురించి ఆలోచించడం లేదు. నిజంగా ఈరోజు పినపాడులో 21, 22, 23 వార్డుల్లో గత నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఎక్కువ మంది పాపం కష్టజీవులు ప్రతిరోజు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి ఎక్కడో చోట చిన్న షాపుల్లోనో, లేదా రాడ్ బెండింగ్ పనుల్లో, లేదా చిన్న చిన్న మెకానికల్ షాపుల్లో ఎంతో మంది పని చేసుకుంటూ ఉంటారు. काफी मुसलमान भाई यहाँ पे है, उनको सबको मालूम, क्योंकि ఈ ఏరియాలో అసలు కనీసం ఎక్కువ మంది చప్పట్లు దాకా ఎందుకుంటారా అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఉపాధి కల్పన కోసం మన బిడ్డలకి మనం చక్కటి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఏదో విధంగా మనం ఇక్కడ ఉన్న ఆట నగర్ని మనం అభివృద్ధి చేసుకుని
ఇంకా పెద్ద ఎత్తున మనం పెట్టుబడులు తీసుకొచ్చేటట్టు, పరిశ్రమలు ఏర్పాటు చేసేటట్టు ఈ ప్రాంతానికి ప్రోత్సహించే విధంగా మనం చేసుకోవాలి. అది కాస్త పోయి ఈరోజు రాజకీయాల్లో కేవలం ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టుకొని తిట్టుకోవడం, దానికే పరిమితం అవుతున్నారు. రాజకీయ అవసరాలు రోజు ఏంటంటే సొంత లబ్ధి కోసం కాదు. మనం ఎన్నికైన తర్వాత ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా, ఇంకొక ఉన్నతమైన పదవులు మనం తెచ్చుకున్నప్పుడు మన ప్రజల కోసం మనం నిలబడాలి, మన ప్రాంతం కోసం మనం నిలబడాలి. ఇప్పుడు దారిలో నేను వస్తున్నప్పుడు నిజంగా నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఒక ముసలాయన పాపం పరిగెత్తుకుంటూ వచ్చి బలంగా నా చేతులు పట్టుకొని, నువ్వు నా బిడ్డకు ఉద్యోగం ఇప్పించావు నువ్వు ఆ రోజున అని ఆయన చెప్పాడు. ఇప్పుడే ఒక మహిళ ఆ రోజున పెన్షన్ మీరే ఇప్పించారు నాకు అని ఆమె గుర్తు చేశారు. ఒక యువకుడు బహుశా 12-13 సంవత్సరాలు కూడా ఉండవేమో గుర్తు చేస్తున్నాడు. వీళ్ళందరూ మర్చిపోతే ప్రభుత్వ వైద్యశాల కట్టించాం, స్టేడియం కట్టించాం, ఈ ప్రాంతానికి ఈ విధంగా అభివృద్ధి చేసామని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. అంటే నిజంగా నిజాయితీతోటి పనిచేస్తే, మన ప్రాంతానికి మనం అంకిత భావంతో పనిచేస్తే, ఒక చిత్తశుద్ధితోటి 10 మందిని కలుపుకొని ఎవరికి హాని జరగకుండా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనం పనులు చేసుకుంటే ఎందుకు మనం అభివృద్ధి సాధించుకోలేము? మీ కళ్ళ ముందే కనపడుతుంది. మీకు పెదరావడి నుంచి నందివెలుగు వరకు వెళ్లాల్సిన 4 లేన్ల రహదారి రోడ్డు ఎందుకు ఆగిపోయింది 10 సంవత్సరాల నుంచి చెప్పండి. ఆ రోజున 60 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కాలువల పైన అంత అద్భుతంగా మనం నిర్మాణం చేసి, రిటైనింగ్ వాల్స్ అంటారు, ఒక డ్యామ్ కట్టాం. ఆ రోజున అంత అద్భుతంగా మనం ఏర్పాటు చేసుకుని 4 లేన్ల రహదారి మనం కట్టుకుంటే కనీసం మనం నందివెలుగు వరకు కూడా తీసుకెళ్ళలేకపోయాం. నిజంగా నేను ప్రతిరోజు విజయవాడ నుంచి, మంగళగిరి నుంచి ప్రయాణం చేసి వస్తుంటే నేను అంకిత భావంతో, నిండు మనసుతో చెప్తున్నా మీకు, రేపటి రోజున మీరందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ముందుగా మన బిడ్డలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు, రహదారులు మనకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. వాళ్ళు పాపం కష్టపడి విజయవాడకో గుంటూరుకో ప్రయాణం వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళు ఎవరికి కూడా స్కూటర్లో కానీ ఆటోలో కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది కలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మీకు మాటిస్తున్నాను, నందివెలుగు పెదరావరం రోడ్ ఏదైతే మనం ఆ రోజు నిర్మాణం ప్రారంభించామో ఆ రోడ్డు రేవేంద్రపాడు మీదుగా మంగళగిరి వరకు 4 లేన్ల రహదారి పూర్తయ్యేటట్టు ఎంతో అవసరం అది. ప్రతిరోజు ప్రయాణం చేస్తుంటే ఎన్ని గుంటలు, కనీసం గుంటలు కూడా పోల్చుకోలేకపోయినా ఈ ప్రభుత్వం ఏం చెప్తాం వీళ్ళ గురించి చెప్పండి. నమ్మారు, మన అందరం కూడా చాలా మంది నమ్మారు. 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఆ రోజు కల్పిస్తే మెరుగైన పరిపాలన అందిస్తాడు, రాజశేఖర రెడ్డి గారి లాగా వాళ్ళ అబ్బాయి కూడా పరిపాలిస్తాడని నమ్మారు ప్రతి ఒక్కరు కూడా. కానీ కేవలం బటన్ నొక్కేశాను అని చెప్పుకుంటూ పోతుంటే స్థానికంగా మనం పడుతున్న ఇబ్బందుల గురించి ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి, మీకు ఎటువంటి రూపంలో కూడా ఈ ప్రాంతానికి ఎవరు వచ్చి అభివృద్ధి చేస్తామనే విషయం ఎవరు కూడా ముందు రావడం లేదు. అదే ఆటోనగర్ మీరు చూశారు, ఏ విధంగా గతంలో ఆటోనగర్కి వెళ్ళాలంటే ఒక లారీ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేదో, ఏ విధంగా ఈ రోజు ఆటోనగర్ లో సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి మనం పూర్తి చేసాం. ఎన్ని వంతెనలు పెట్టాం మనం ఇక్కడ, 17 వంతెనలు మనం పెట్టాం. నా 5 సంవత్సరాలు అప్పుడు 2009 నుంచి 14 సందర్భంలో ప్రతి వంతెనలో కూడా నేను స్వయంగా నిలబడి నాణ్యతతో కడుతున్నారా లేదా, సరైన రీతిలో కడుతున్నారా లేదా అని చెక్ చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి కాంట్రాక్టర్ కి, వాళ్ళు ఏ పార్టీతో ఉన్నా సరే, తెలుగుదేశంలో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, ఎవరైనా సరే ఒక కాంట్రాక్టర్ మంచి పని చేస్తే అభినందించి అప్పటికప్పుడే వాళ్ళకి బిల్లులు కూడా ఇప్పించే విధంగా అంత అద్భుతంగా మనం నిర్మాణం చేసుకోగలిగాం. ఒక్క పని చేశారా మీరే చెప్పండి, మీరే చూస్తున్నారు ప్రతి రోజున. ఒక్క సిమెంట్ రోడ్ వేసారా, ఒక మురుకాల కట్టారా, లేదా ఈ ప్రాంతాల్లో మీరందరూ కూడా అడుగుతున్నది చిన్న చిన్న విషయాలు ఎవరిని స్పందిస్తున్నారా? స్పందన కార్యక్రమం అంటారు, స్పందించే మనస్తత్వం లేదు వీళ్ళకి. పెన్షన్ గురించి ఎవరైనా వితంతులు పాపం పెన్షన్ గురించి అర్జీ పెట్టుకుంటే 9 మాసాల తర్వాత, సంవత్సరాల తర్వాత మీకు వస్తుందని చెప్తారు. మీరు ఏం చేశారు వాళ్ళు ఈ రోజు అంటే, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు, వార్డు సచివాలయాన్ని పెడుతున్నారు, పాఠశాలల్లో నాడు నేడు అన్నారు. ఎక్కడ పూర్తయింది చెప్పండి మీరు? ఇక్కడ మనకు ఉన్న పాఠశాలలోనే అదనపు పాఠశాల గదులు ఎక్కడ పూర్తయినాయి మీరు చెప్పండి. మన బిడ్డలకి ఏ విధంగా వాళ్ళు చదువు ఇంకా మెరుగైన రీతిలో వాళ్ళు చేయగలుగుతున్నారు మీరు చెప్పండి. ఎక్కడ చూసినా సరే అవినీతి. అంటే విమర్శల కోసం చెప్పే విషయాలు కాదు, నేను ఆవేదనతో మాట్లాడుతున్నాను. ఈ రోజున ఎందుకు మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయాం? పిలుపాడు ప్రాంతంలో ఎందుకు మనం చక్కటి పార్క్ నిర్మాణం చేసుకోలేకపోయాం? చంద్రావూరు పార్క్ ఆ రోజున చాలా అద్భుతంగా తీర్చిదిద్దితే ఈ రోజు కనీసం అక్కడ
పనిచేసే కనీస సౌకర్యాలు కూడా పనిచేయడం లేదు. ఐదానగర్లో ₹1,00,00,000 తీసుకొచ్చాను నేను ఆ రోజున ఆ పార్క్ కోసం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కట్టడి మట్టి లేదు ఐదానగర్ పార్క్ లో. నేను మీకు మాటిస్తున్నాను, పినపాడు చెరువు దగ్గర ఒక అద్భుతమైన పార్క్ నిర్మాణం చేసి ఈ ప్రాంతానికి మన బిడ్డలకి చక్కగా వాళ్ళకి ఆడుకోవడానికి సాయంత్రం పూట పెద్దలు కూడా కూర్చుని ఆ ప్రాంతంలో ఉండేటట్టు అక్కడ వాకింగ్ చేసుకునేటట్టు మంచి ఆరోగ్య సౌకర్యాలు కల్పించేట్టు మనం ప్రయత్నం చేద్దాం. నిలబడండి మీరందరూ కూడా. ఇందాక గాలి వెంకటేశ్వరరావు చెప్పినట్టు ఓటు విలువ అనేది ఎంత ముఖ్యం అంటే కేవలం 5 సంవత్సరాలు ఒకసారి మనం వెళ్ళి ఓటేస్తున్నాం అనే విషయం కాదు. మన భవిష్యత్తు ఏమైపోతుందని మీరు ఆలోచించండి. ఒక మంచి పార్టీ, మంచి నాయకుడు, మంచి ముఖ్యమంత్రి మన ప్రాంతానికి వస్తే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో మీకు తెలుసు. ఆ అమ్మాయి లండన్ నుంచి వచ్చింది, ఎంతో ఆవేదనతో మాట్లాడుతోంది. రాజధాని లేని రాష్ట్రంగా మనం మారిపోయాం ఈ రోజున. ఎక్కడైనా చెప్పుకోగలుగుతున్నాం మన రాజధాని ఎక్కడుందని చెప్పండి మీరు ఈ రోజున. ఒక్క రాజధాని నిర్మాణం చేయలేని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల గురించి మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఎక్కడ జరిగింది? ఒక్క చిన్న బిల్డింగ్ అయినా కట్టి మీరు మన ప్రజల కోసం అంకితం చేశారా? మన ప్రజలకు ఉపయోగపడే విధంగా చేశారా? తెలుసుకోండి. ఈ రోజున ఒక పెద్ద నిర్ణయం రాజకీయంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఏనాడైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నారో మనం ప్రతిపక్షాల్లో మనం కలిసి ఒక్క ఓటు కూడా చెల్లనివ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా మనం కలిసికట్టుగా మనం ప్రయాణం చేద్దామని ఆ రోజు మంచి నిర్ణయం తీసుకుని ముందుకు వచ్చారు. ఎక్కడైనా సరే ఇంత అవినీతి, ఇంత దౌర్జన్యాలు, ఇన్ని దాష్టికాలు, ఇన్ని కేసులు ఎప్పుడైనా చూశారని మీరు చెప్పండి. ఏమవసరం చెప్పండి. ఎంతో మంది మాట్లాడుతున్నారు ఆవేదనతోటి. వాళ్ళు కనీసం వాళ్ళు ఏర్పాట్లు చేసే ఒక మౌలిక వసతుల్లో కూడా ప్రజల తరఫున వాళ్ళు ఆలోచించడం లేదు. వాళ్ళ స్వార్థం ఏంటని ఆలోచిస్తున్నారు. రైతుల కింద నష్టం జరిగిందో మీకే తెలుసు. రైతు భరోసా కేంద్రాలు అంటారు, కనీసం ధాన్యం కొనే వ్యక్తి లేదు అక్కడ. మొక్కజొన్నకు రావాల్సిన రేటు రాదు, కనీసం విత్తనాలు ఇవ్వరు, ఫర్టిలైజర్లు ఇవ్వరు. ఫర్టిలైజర్ షాపుల్ని మూసించే విధంగా వాళ్ళపైన దాడులు చేసి భయపడిస్తున్నారు. ఏమైపోయింది ఈ వ్యవస్థ మీరే చెప్పండి. ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైన ప్రభుత్వం మీకు తీసుకురాబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఒక మంచి కార్యక్రమం చేసుకుని ఉమ్మడి ప్రణాళికతోటి ప్రజల ముందు రాబోతున్నాం. ప్రధానంగా మీకు ఆల్రెడీ తెలుసు, ఇందాక కొంతమంది అడిగారు ఎటువంటి కార్యక్రమం చేయబోతున్నాం, మనం ఏం చేస్తే మన ప్రాంతానికి బాగుంటుందని. షణ్ముఖ వ్యూహం అని పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రకటించారు. అందులో 6 ప్రధానమైన అంశాల్లో ముఖ్యమైన అంశం ఏంటంటే యువత కోసం ఎవరైతే కష్టపడి వాళ్ళ చేతుల పైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో ఆ యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చి ఈ ప్రభుత్వం తప్పకుండా మీ పక్షాన నిలబడుతుంది. మీకు, మీ కుటుంబానికి, మీ ద్వారా ఇంకో 10 మంది కుటుంబాలకి మేలు జరిగేటట్టు, ఉపాధి కలిపేటట్టు తప్పకుండా ప్రణాళికబద్ధంగా తీసుకొస్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా సంవత్సరానికి 500 మంది యువతకి అటువంటి అవకాశం కల్పించి 2500 మంది యువతకు 5 సంవత్సరాల్లో 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇచ్చి మీ చేతుల మీదుగా మీ చేతుల పైన నిలబడి మంచి వ్యాపారం చేసుకుని 10 మందికి మీరు ఉపాధి కల్పించే విధంగా అవకాశం కల్పిస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని. అదేవిధంగా మహిళలకి మహిళా సాధికారత కోసం మీరు పడుతున్న ఇబ్బందులు చూసి ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల్లో ఆర్టీసీలో కూడా మీకు బస్సు ప్రయాణం ఉచితంగా ఇస్తా ఉన్నారు. దాంతో పాటు 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న మహిళకి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందే విధంగా వాళ్ళకు కూడా అండగా నిలబడడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అమ్మ ఒడి అన్నారు, ఎంతమందికి అమ్మ ఒడి ఇస్తున్నారు చెప్పండి. రేషన్ కార్డులో మీరు 300 యూనిట్లు కాల్ చేస్తే కరెంటు మీది అంతకన్నా ఎక్కువ బిల్లు వస్తే ఇబ్బంది పెట్టి మీ పేరు తొలగిస్తున్నారు. ఎన్ని పెన్షన్లు తీసేశారు. ఎంతమందికి అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టి మీకు అర్హత లేదని చెప్పి అమ్మ ఒడి కార్యక్రమం కానీ మా డ్వాక్రా మహిళల్ని కానీ ఏ విధంగా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందో మీ అందరికి తెలుసు. ఈ రోజున షాదీ ముబారక్ అన్నారు, తోఫా అన్నారు. ఏమైపోయినాయి ఇవన్నీ చెప్పండి. ఎంతో మంది ముస్లిం సోదరులు ఇక్కడ ఉన్నారు. ఎక్కడ అందింది ప్రభుత్వానికి సహాయం చెప్పండి. మన బిడ్డలు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటుంటే ఆ రోజున విద్యా దీవెన పథకం కింద నిధులు ఇస్తుంటే అది కూడా ఆపేశాడు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత. ఎక్కడ చూసినా కూడా ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టాడు, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడు. కానీ ఇదేదో గడప గడప కార్యక్రమం చేస్తున్నాం, ఇంటింటికి వచ్చి మీకు బటన్ నొక్కేస్తున్నాం, అద్భుతంగా మీకు సంక్షేమం చేసామని చెప్తున్నారు. సంక్షేమమే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి జరగాలి. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి. మనకి కూడా రోడ్లు అవసరం, మనకు కూడా కాలువలు అవసరం.
రక్షత మంచినీటి పథకం ఆ రోజు 100 కోట్ల రూపాయలతోటి ప్రకాశం బ్యారేజ్ నుంచి పైప్ లైన్ తీసుకెళ్లి మనం తెనాలి వరకు అద్భుతంగా అన్ని గ్రామాలు అన్ని వార్డుల్లో కూడా మంచినీటి సౌకర్యం అందించేటట్టు ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈ 10 సంవత్సరాల్లో కనీసం పైప్ లైన్లు కూడా వేయలేకపోయారు. ఇందాక అకేశ్వరరావు చెప్తున్నారు ఎక్కువ మంది కోరేది ఇక్కడ ఈ ప్రాంతంలో కనీసం పైప్ లైన్ వేస్తే ప్రతి ఇంటికి మనం కొల ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. గతంలో మన కరెంట్ వీరే కౌన్సిలర్గా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు ఆ విధంగా మున్సిపాలిటీలో చిన్న చిన్న మనస్పర్ధాలు ఉన్నా కూడా అందరు కలిసికట్టుగా పనిచేసే వాళ్ళం. ఎందుకంటే ఈ పట్టణానికి మనం ఒక అద్భుతమైన భవిష్యత్తు తీసుకురావాలి. మనకు వచ్చే నిధుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం కాదు. మనం నిర్మాణం చేసిన గాంధీ మార్కెట్ సెంటర్ ఈరోజు ఏ విధంగా ఉందో మీరే చూడండి. ఏమైపోతుంది అని చూస్తుంటే ఎంత బాధగా ఉంది. అసలు ఆ రోజు ఉన్న కళ ఈరోజు ఎక్కడ ఏమైపోయింది చెప్పండి. అదేవిధంగా 1,30,00,000 రూపాయలతోటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనం చెంచుపేట దగ్గర నుంచి గాంధీ మార్కెట్ వరకు నిర్మాణం చేయాలని ఆ రోజు మున్సిపాలిటీలో తీర్మానం చేసి నిధులు కూడా పెట్టాం. దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు. 11 కోట్ల రూపాయలు ఆ రోజున మన మున్సిపాలిటీలో నిధులు తీసుకొచ్చి మనం చేసే కార్యక్రమాలు ఉపయోగించుకోమని మేము దిగిపోయిన రోజున 11 కోట్ల రూపాయలు నిధులు మన మున్సిపాలిటీలో ఉన్నాయి. ఏం జరిగింది ఆ రోజు చెప్పండి. ఎక్కడ వేసారు రోడ్లు చెప్పండి. ఈ రోజు మీరు తెనాలి పట్టణం దాటి మీరు బయటికి వెళ్తే గుంటూరుకి వెళ్ళాలన్నా, విజయవాడకి వెళ్ళాలన్నా, కొలిపరకి వెళ్ళాలన్నా అసలు వెళ్ళలేని పరిస్థితి. చక్కగా ఉన్న రోడ్లన్నీ చెడిపోయినాయి. వీళ్ళ ఇసుక దందా వలన, వీళ్ళు చేసే పిచ్చి కార్యక్రమాల వలన నష్టం జరిగింది మన ప్రాంతానికి. నిలబడండి. చాలా మంది యువత ఉన్నారు ఇక్కడ. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే మీరు ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు, మోసపోయారు. నిలబడారు. మీరు అతని కోసం నిలబడ్డారు కానీ ఆయన మీకోసం నిలబడలేదు. ఈ రోజున ఒక మీటింగ్ జరిగితే తెనాల్లో హెలికాప్టర్లో వస్తాడు కానీ కారు మార్గంలో వచ్చి మిమ్మల్ని కలిసే పరిస్థితి లేదు ముఖ్యమంత్రికి. ఎందుకంటే ఆయన తెలుసు రోడ్ల దుస్థితి ఏంటో. అదే మార్కెట్ యార్డ్ ఇక్కడ రమణరావు గారు ఇందాక మాట్లాడుతూ చెప్పారు. ఏ విధంగా మార్కెట్ యార్డ్ అభివృద్ధి చేసాం మీకే తెలుసు. ఏ విధంగా గిడ్డలు కట్టాం, ఏ విధంగా అక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళు తీసుకొచ్చిన సరుకుల్ని అమ్ముకునే విధంగా ఒక ఏర్పాటు చేసాం. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మన మనసులో, చేయాల్సింది ఎంతో ఉంది. ఇదే 2 గేట్ల మధ్య చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం. ఇక్కడ ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. ఖచ్చితంగా మనకి ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అవసరం. ఇక్కడ డెఫినెట్ గా మనకి రైల్వే ట్రాక్ మీదుగా మనకు ఒక మంచి ఎంపీ అభ్యర్థి వస్తే ఆ ఎంపీ అభ్యర్థి ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మన అనుమతి తీసుకొచ్చి మనం వేసుకున్న ఆ వంతెల్ని ఉపయోగించుకునే విధంగా మనం డెఫినెట్ గా మనం ఒక ఫ్లైఓవర్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ఆ వంతెనేమో బాగా పాతదైపోయింది. అక్కడ ఏమాత్రం కూడా ఈ రోజున 10 కార్లు వచ్చినా, 4 లారీలు వచ్చినా, 2 బస్సులు వచ్చినా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రతి ఒక్కరిలోనూ కనపడుతోంది. మీరందరూ ఆలోచించాల్సింది తెనాలికి ఒక మంచి ప్రణాళిక ఉండాలి. ఒక నిబంధనతోటి, చిత్తశుద్ధితోటి మీకోసం నిలబడే వ్యక్తుల్ని మీరు దయచేసి గుర్తించండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కష్టపడి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా కలిసికట్టుగా మనం చేసే ప్రతి కార్యక్రమం మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన భవిష్యత్తు కోసం అని మీరందరూ కూడా గుర్తించి తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో ఆశీర్వదించి మరొకసారి గెలిపిస్తే నేను ఇంతకుముందు చెప్పిన మీ మాటలకి, ఇచ్చిన వాగ్దానాలకి కట్టుబడి ఉంటామని జనసేన పార్టీలో ఈ రోజున ఇంతమంది కలిసి వచ్చారు, చేరారు. వీళ్ళందరికీ ఎంతో అనుభవం ఉంది. పేద ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ఈ ప్రాంతాభివృద్ధి కోసం వాళ్ళు కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి. ఈ ఆలోచనలన్నీ కూడా క్రోడీకరించుకుని ఖచ్చితంగా ఒక అద్భుతమైన భవిష్యత్తు మన ప్రాంతంలో మనం అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకెళ్దామని నేను మీకు మాటిస్తూ మరొకసారి కరెంటి వాసు గారికి, కరెంటి వీరయ్య గారికి, రాంబాబు గారికి, సుధీర్ గారికి, సాయి గారికి, అదేవిధంగా మన రాంబాబు గారి కూతురు గారికి అందరినీ కూడా పేరు పేరున మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నాను. జాకీర్ గతంలో ఒక కౌన్సిలర్ గా ఏ విధంగా ఈ ప్రాంతానికి మెరుగైన సేవ చేసేయడం మీ అందరికీ తెలుసు. అదే విధంగా రాబోయే రోజుల్లో మా అందరికీ ఒకసారి అవకాశం కల్పించి ప్రతి ఇంటికి న్యాయం జరిగే విధంగా, ప్రతి ఇంటికి సంక్షేమం చేరే విధంగా, ఈ ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా మనస్ఫూర్తిగా మేము కలిసి పనిచేస్తాం. ఆ అవకాశాన్ని మీరు దక్కించమని, మమ్మల్ని ఆశీర్వదించమని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పేరు పేరున ఎంతో మంది కష్టపడ్డారు మన జన సైనికులు, వీర మహిళలు. వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్. రోడ్డు, తల్లి పిల్లల హాస్పిటల్, మార్కెట్ బిల్డింగ్, ఇలాంటి పెన్షన్ విషయంలో మాకు ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే నేను కౌన్సిలర్ కాకముందే ఆయన 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నయ్య ప్రతిసారి
ఎలక్షన్ లో మేము తిరుగుతున్నాం, మా వాళ్ళని తీసుకొని విజయం కోసం పనిచేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కోసం. ఈ ఏరియాలో పేద ప్రజలకి పెన్షన్ లేవంటే దాకి నీ ఇష్టం, నువ్వు ఎన్ని రాయించుకుంటావు రాయించుకోని చెప్పి ఎంఆర్ఓ పిలిచి ఆ రోజు నాకు ప్రోత్సహిస్తే నేను కౌన్సిలర్ కాకముందే 500 పెన్షన్ల పైన 22వ వార్డులో నేను ఇప్పించుకోవడం జరిగింది. ఒక పెన్షన్లే కాదు, ఫుడ్ మిషన్లు కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, మమ్మల్ని నమ్ముకొని మా ఎరగాల కాంగ్రెస్ పార్టీ వల్ల పనిచేసిన కార్యకర్తలకి లోన్స్ విషయంలో కానీ ఎక్కడ రాజీవ్ మనోహర్ గారి నాయకత్వంలో రాజీ పడకుండా పనిచేయడం జరిగింది. క్షమించాలి. ఈ అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి మరి తెనాలి పట్టణాన్ని ఒక మంచి పట్టణంగా మనందరం గర్వించదగిన అభివృద్ధి సాధించి చేసి చూపించిన వ్యక్తి మన మనోహర్ గారు. అదేవిధంగా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చిన సంక్షేమ ఫలాలు కానివ్వండి, మరి అనేక మరి ఇప్పుడు జాకీర్ హుస్సేన్ గారు చెప్పినట్టుగా మరి పెన్షన్లు కానివ్వండి, దీపం పథకాలు కానివ్వండి, ఇట్లాగే బియ్యం పథకాలు కానివ్వండి, ఇటువంటివన్నీ అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఎన్నో 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 ఎంతో మందికి సేవ చేసినటువంటి ఘనత మన మనోహర్ గారికి దక్కుతుంది. మీరందరూ మున్సిపాలిటీ కుళాయిల్లో పట్టుకునే వాటర్ స్కీమ్ వచ్చిందంటే అది వారి పుణ్యం. అలాగే మరి పెదరావూరు నుంచి చక్కని రహదారి ఏర్పాటు చేశారంటే అది వారి పుణ్యం. అలాగే తెనాల్లో ఇవాళ కళాక్షేత్రం, అందమైన కళాక్షేత్రం, అది కట్టాలి అనే ఆలోచన అది వారి ఆలోచనలో ఉద్భవించిందే కళాక్షేత్రం. అలాగే మన జిల్లా వైద్యశాలలో తల్లి పిల్లల వైద్యశాల కట్టాలనే ఆలోచన కూడా వారి ఆలోచన నుంచి వచ్చింది. అటువంటి మహోన్నత వ్యక్తి ఈనాడు జనసేన పార్టీ నుంచి తెనాలి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఈ జనసేన పార్టీకి మనం ఎందుకు ఓటు వేయాలి, వారు మనకు ఏం చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు మిమ్మల్ని విశ్లేషించకుండా మేము తర్వాత తెలియజేస్తాం. వారు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనకు చేయబోతూ ఉన్నారో చేస్తారో కూడా సారు మాటల్లో సార్ చెప్తారు. సారు వేరే కార్యక్రమం మీద వెళ్ళాల్సి ఉంది. అంటే సమయం తీసుకోకుండా ఈ అవకాశం, ఈ పార్టీలో చేరే అవకాశం మాకు ఇచ్చినందుకు వారికి, ఆ పార్టీ నాయకులకు, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, మిగతా వారందరికీ కూడా మా టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.